ఏప్రిల్ 24th అనుకుంటా, 24th మహేష్ గౌడ్ గారిని కలవడానికి వెళ్ళాను. ఈ మృత్యువీరులది ఏదైతుందో గన్ పార్క్ అసెంబ్లీ ముందు ఉంది కదా, అవును 70లో స్టోన్ వేస్తే 55 సంవత్సరాలు ఇంతవరకు దాని మీద ఆ స్తూపము 73 ఎండింగ్లా 74 కంప్లీట్ అయ్యారు. బట్ ఆ స్తూపానికి ఏదైతుందో నామకరణం లేదు. ఏం స్తూపము, దాని చుట్టూ తిరిగితే బండ తలకాయ కొట్టుకోవాలి. దాని గురించి సీఎం గారిని గత నెల నేను 20వ తారీఖు కలిశాను. అసెంబ్లీ నడుస్తుంటే ఇప్పుడు 24 కలిసినప్పుడు అనుకోకుండా ఆయన రావడము లేట్ అవుతుంటే గాంధీ భవన్లో పైకి వెళ్ళాను, రూమ్స్ ఎలా ఉన్నాయి అని. ఒక సోషల్ మీడియా కూడా ఒక 10-15 మంది పనిచేస్తూ ఉన్నారు. ఓకే, జనరల్గా నాకు అక్కడ గాంధీ భవన్ షెల్టర్ ఉందని తెలియదు వాళ్ళకి. సో ఏంటంటే వాళ్ళు అన్నీ చేయడము కార్యక్రమాలు అందరికీ వాళ్ళ రేపు అది అయిపోయాయి, రిపోర్ట్ కొట్టడం ఉంటుంది, ఈ పార్టీ వస్తే ఆ పార్టీ వస్తుంది, కామెంట్స్ ఇవన్నీ నడుస్తుంది అనుకోండి. బట్ వాళ్ళు చూద్దామనే ఉద్దేశంతో పెట్టవచ్చు, తప్పేం లేదు దాంట్లో. ఒకటి ఇప్పుడున్న పరిపాలన పెట్టరా, ఫామ్ హౌస్ అనేది పెట్టారనుకోండి, ఫామ్ హౌస్ అంటే కేసీఆర్ పరిపాలన అంతే కదా, పెడితే నేను దాన్ని ఫాలో కాలేదనుకోండి, ఇట్లే ఒక గాంధీ భవన్కి సంబంధించిన ఒక మిత్రునికి అడిగితే ఇది పెట్టడం తప్పే, కానీ పెట్టింది ఏదైతుందో ఇట్లా నైట్ ఆఫ్టర్ 11 నుంచి 4:30 దాకా 2 lakhs ఎంత వచ్చినాయి, అంత 3.5-4 లక్షల్లో ఆ పర్సంటేజ్ అట్లుంది. అంత అవుట్ సైడర్స్ అంటే ఆ మిడ్ నైట్ ఆ టైంలో ఏమవుతుందంటే నా వ్యూవర్స్ కూడా ఎక్కువ యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా డిఫరెంట్ అవుతుంది. మీకు నైట్ మీరు స్టార్ట్ చేసినాక 8 o'clock చేస్తే 5-6 వేలు ఉంటాయి, మార్నింగ్ వరకు 35-40 వేలు పోతూ ఉంటుంది. ఒక్కొక్కటి 1,00,000 పోయినాయి ఉన్నాయి ఆఫ్టర్ అంటే 11:30-12 తర్వాత పట్ 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 పోతూ ఉంటాయి. సో అంటే అవుట్ సైడ్ వాళ్ళు వాళ్ళకు డే అవుతుంది చూస్తూ ఉంటారు, హాలిడే అవుతుంది, శుక్రవారం, శనివారం, ఆదివారం వీకెండ్స్ ఉంటాయి. సో అది దాన్ని పరిపాలనకు మనము ఒక కొలతబద్ద వేయలేము, ఓకే, ఏ పరిస్థితిలో వేయలేము. బట్ అది ప్రజల్లో వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే ఇచ్చిన హామీలు సోనియా గాంధీ గారి మీటింగ్లో, ఖర్గే మీటింగ్లో, ప్రియాంక గాంధీ మీటింగ్లో, నిరుద్యోగ వృత్తి నేషనల్ లీడర్స్ ఒక చెక్ లెక్క సంతకాలు పెట్టి 100 రోజుల్లో అడగండి అని చెప్పిన మాట వాస్తవం. సో అవి ఇవ్వకపోయే వరకు దాని అటాక్ ఏదైతుందో ఇటు బీజేపీ కానీ బాగా సీరియస్గా ఏదైతుందో 24 గంటలు దాని మీదనే బీఆర్ఎస్ అటు కవిత కానీ లేకపోతే అక్కడ ఉండే యాక్టివిస్టు స్పోక్స్మెన్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఒకటి మీడియాకే కాదు ప్రజల్లో కూడా పోతున్నారు. అట్లనే గ్రామ సభల్లో అక్కడ కొంత నాకు ఉన్న సమాచారము ఒకరో ఇద్దరో అదే ఇదేందని అడుగుతారు కదా. ఈ సోషల్ మీడియా బాగా అయిపోయింది ఎలక్షన్ తర్వాత, వీళ్ళది బాగా నెట్వర్క్ ఉంది బీఆర్ఎస్ది. తో చేసి ఏదైతుందో గ్రామాల్లో కవరేజ్ చేసి ఒకదానికి 200 ఇంకా కావాలని బీఆర్ఎస్ వాళ్ళకు ఇవాళ అంత మెసేజ్లు పార్టీ మెంబర్స్ ఉంటాయి కదా చేశారు, కానీ అంత తిరగబడేంత లేదు. ఎందుకంటే 14 నెలలే అయింది, కొన్ని హామీలు చేస్తున్నారు. డిలే ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ వాళ్ళకు తెలిసి కూడా హామీలు ఇచ్చారు సాధ్యం కాదని, కానీ కొంత రెవెన్యూను పెంచుకుంటూ కొన్ని రిలాక్స్గా ఏదైతుందో ఇప్పుడు జీరో మన ఇది 200 megawatts ఏదైతే ఒకసారి మన ఇదే మన యూనిట్స్ ఏదైతుందో ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత ఏదైతుందో జీరో టికెట్ లేడీస్ కానీ కొన్ని చేస్తున్నారు. అలాగే రుణమాఫీ పూర్తి చేయకుండా కూడా దాదాపు 70-75% వరకు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రైతు బంధు ఏదైతుందో పోయిన పంటకు ఇవ్వకున్నా ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు ఈ మార్చి వరకు ఏదైతుందో వాళ్ళు అనుకున్న ప్రకారం 15,000 కాక 12,000 డిసైడ్ అయ్యి కొన్ని ఖాతాలు స్టార్ట్ అయిపోయినాయి. 1 ఎకరం 2 ఎకరాలకు 5 ఎకరాల లోపు అనుకుంటా. కొంత పంట పండించేది విలేజ్ రికార్డ్స్లో ఉంటుంది, ఏదైతే పంట పండించిన భూములకు వాళ్ళు ఇవ్వదలుచుకోలేదు. నేను అనుకుంటున్నా ఇప్పుడు 5 ఎకరాల లోపల వాళ్ళకే పడుతున్నాయని. నాది కూడా ఇంకా రాలేదు, నాది 5 acres లోపల ఉంది, నాకు మెసేజ్ అయితే రాలేదు. బట్ 1 acre 2 acres నేను అనుకుంటున్నా పూర్తి స్థాయిలో ఒక పంటకైతే ఇచ్చే అవకాశం ఉంది. ఫుల్ ప్లేట్స్ 5 acres సీలింగ్ అనేది కొంత పెట్టింది. నిన్న ఒక వ్యక్తి, ఒక ఇంపార్టెంట్ వ్యక్తి సీఎం పేచీలో పనిచేస్తుండే, వాళ్ళ తండ్రి సిఈ రిటైర్, నా ఫ్రెండ్ మహబూబ్ నగర్, ఆయనకు చాలా ఉంది ఎకరాలు. నాకు పడ్డదో అని చెప్తుండే, ఏమైనా రైతు బంధు ఇన్ని రోజులు రైతు బంధు నీకు రాలేదు, కనబలేదు, ఫిల్మ్ నగర్ క్లబ్లో నిన్న వచ్చాడు సిఈ రిటైర్ మహబూబ్ నగర్, 3 కూతుర్లు అతనికి. నేను అనుకుంటున్నా 150-200 ఎకరాలు ఉన్నాయి. అబ్బా 100 ఎకరాల పైన అయితే పక్కా 100%. సో నాకు అన్నిటికీ పడ్డది కదా, అట్లేం సీలింగ్ లేదని అన్నాడు. మళ్ళీ నేను క్రాస్ చెక్ చేసుకోవాలి, ఎందుకంటే నేను రూమ్లో ఉన్నప్పుడు ఆయన ఇంకో రూమ్లోకి వెళ్ళిపోయాడు. జస్ట్ లైట్గా అడిగాను అంతే. జగదీశ్వర్ రెడ్డి ఆయన సిఈగా రిటైర్ అయ్యాడు. సో అతనికి 3 కూతుర్లు, ల్యాండ్ లార్డ్, వాళ్ళ అల్లుడే ఒక అల్లుడు, మిడిల్ ఒక అల్లుడు ఇప్పుడు సీఎం పేచీలేదో
సంథింగ్ ఈజ్ డూయింగ్ గుడ్ పొజిషన్లో ఉన్నాడని అధికారి, గెజిటెడ్ ఆఫీసర్. సో ఏది ఏమైనా దీన్ని మనం కొలత తీసుకోవద్దు. ఈ సోషల్ మీడియా 3.5 కోట్ల మంది ఉంటే ఏదైతుందో, మనకు 2 కోట్ల పైన ఓటర్స్ ఉంటే దీన్ని మనం కొలత తీసుకుంటానికి వెళ్ళేది. 1, నిన్న కేసీఆర్ గారు నేను మౌనంగా ఉన్నా, ఇప్పుడు అన్ని గమనిస్తా ఉన్నా, మన ఏమంటారంటే గుద్దుడుగా దీన్ని ఏమనంటే కొడితే మామూలుగా నేను ఇక కొట్టేది చూడు అని అంటున్నాడు. ఫిబ్రవరి మీటింగ్ ఎందుకయ్యి? ఈ మీటింగ్లో ఎంతకాలం అండి? మీటింగ్లతోటి కాలం గడుపుతావు. మహారాష్ట్రకు పోయి ఇవన్నీ, ఢిల్లీలో మోడీ లేదు బీడీ లేదు అని ఏదైతుందో 2 సార్లు ఏం జరిగింది? నువ్వు ప్రజల్లో ఆయన ఏదైతుందో అసెంబ్లీ ఎలక్షన్లో రాలేదని ఏదైతుందో, అసెంబ్లీ తర్వాత 5 నెలలకు ఎలక్షన్ అయినా మే జూన్లో దాదాపు 10 months కింద ఏదైతుందో 14 నెలలకి ఆయన బయటకు రాలేదనే తప్పు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గం 17 నియోజకవర్గాల్లో స్ట్రీట్ మీటింగ్స్ 5 కోట్లు ఖర్చు పెట్టి ఏదైతుందో జన సమీకరణ చేసి డబ్బులు ఇచ్చి చౌరస్తాల్లో పెట్టిండు. ఓపెన్ ప్లేస్లో అయితే పెట్టాయి కదా, మీటింగ్లు ఎట్లా పెట్టాలి? అంతకుముందు ఎప్పుడు ఎట్లా పెడుతుండే? సో ఓన్లీ స్ట్రీట్ మీటింగ్స్, దానికి 4-5 కోట్లు. ఓన్లీ ఈవినింగ్ మీటింగ్, పార్లమెంట్లో ఈవినింగ్, రాత్రి ఏ ప్లేస్ అయితే అక్కడ పండుకున్నాడు, తెల్లారి మళ్ళీ మీటింగ్ కాడికి సాయంత్రం ఎవరిని కలిసేది లేదు.